మీ అందరికీ ముందుగా ఫోన్లు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మీ ఫోన్లు మీకు దొరికినందుకు. ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు, అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని హాఫ్ డే మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. అట్లే చాలా మంది మంచి మంచి మీ అనుభవాల్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2 లక్షల రూపాయలు పోయినాయని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయే 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లే ఈరోజు ఇన్ని ఫోన్లు 1,061 ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు. మీరు అనుకున్నంతగా మీరు ఒక కంప్లైంట్ ఇస్తారు, ఆ పోర్టల్ ఎంట్రీ పెడతారు, అంతవరకు మీ పని. కానీ ఈ ఫోన్ ఎక్కడో వైజాగ్ ఉండొచ్చు, ఎక్కడో బెంగళూరు ఉండొచ్చు. మీరు కొన్న ఫోను వాడుతూ ఉంటే అతనికి ఫోన్ చేయాలి, ఆయనకు మంచిగా చెప్పాలి, ఈ ఫోన్ మీ దొంగ ఫోను, మీ మీద కేసు అవుతుంది, మీరు తెచ్చియాలి. ఒకరు కోఆపరేట్ చేయరు, చేయకపోతే 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది.